టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ ఛానల్లో క్షేత్రగణితము, బీజగణితము, అంకగణితము, సంఖ్యామానానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కంప్లీట్ అయినాయి. తర్వాత సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ప్రకారము కంటెంట్ లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సంఖ్యామానానికి సంబంధించి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేటివి చూసి ఈ సబ్ టాపిక్స్ ప్రకారము లాంగ్ వీడియోలలో మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ సంఖ్యలు 4 ప్రాథమిక ప్రక్రియలు అంటే కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం అనేది ఒక టాపిక్. సంఖ్యల గురించి తెలుసుకోవడం అనేది హిందూ అరబిక్ సంఖ్యామాన విధానము, అంతర్జాతీయ సంఖ్యా విధానము, ఒక సంఖ్యలోని అంకెల యొక్క స్థాన విలువ, ముఖ విలువలు, సంఖ్యల పోలిక మరియు క్రమము, పూర్ణ సంఖ్యలు, కారకాలు మరియు గుణకాలు, ప్రధాన మరియు మిశ్రమ సంఖ్యలు, సరి మరియు బేస్ సంఖ్యలు, సంఖ్యల భాగాహారానికి పరీక్షలు, సాధారణ కారకాలు మరియు సాధారణ గుణకాలు, ప్రధాన కారకము, అత్యధిక సాధారణ కారకము, అత్యల్ప సాధారణ గుణకము, పూర్ణాంకాలు, లక్షణాలు మరియు ప్రాథమిక ప్రక్రియలు, భిన్నాలు మరియు దశాంశాలు, భిన్నాల రకాలు, పోలిక, రోజువారీ జీవితంలో భిన్నాల అనువర్తనాలు, భిన్నాలు మరియు దశాంశాలపై 4 ప్రాథమిక క్రియలు, అకరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల లక్షణాలు, 2 అకరణీయ సంఖ్యల మధ్య అకరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలపై 4 ప్రాథమిక ప్రక్రియలు, పరస్పరాలపత్తి, చతురస్రాలు, వర్గమూలాలు, సంఖ్యలు మరియు దశాంశాలు, వర్గ సంఖ్యల లక్షణాలు, గణాలు, సంఖ్యల ఘనమూలాలు, సంఖ్యలతో ఆడుకోవటము, అంకెలు మార్చడము. ఇవి సంఖ్యామానానికి సంబంధించిన సబ్ టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ మీద నేను లాంగ్ వీడియోస్ వివరంగా వివరిస్తాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.